హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్తే నా బ్యాక్ సైడ్ కనపడేది సాక్షి డిబేట్. అందులో అనలిస్ట్ పాషా గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, 3 అనలిస్టు డాక్టర్ బాలా గారు. ఈ డిబేట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆ చనిపోయిన పిల్లల గురించి వాళ్ళు పోరాడకపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కదట. అందుకోసం ఈయన కూడా వీలైనంత వరకు గట్టిగా పోరాడతాడంట. సరే, ఆ పిల్లలకి వీళ్ళు పోరాడి ఏమిస్తారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెరో 5 లక్షలు ఇచ్చారు. పోతే మన ప్రొడ్యూసర్ కూడా చెరో 5 లక్షలు ప్రకటించినట్టున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు చేతనైనంత వరకు ప్రభుత్వం చేత కూడా సాయం చేయించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఆయన విషయం మనకు తెలిసిందే. దానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమంటారంటే, మేము పోరాడతాం కానండి, ఇంటి మీదకి పోయి రాళ్ళు గీళ్ళు వేసేవాళ్ళం కాదు, అలాంటి దౌర్జన్యాలు చేయాలంటే మా వల్ల కాదు అంటారు. దౌర్జన్యాల గురించి మనం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయండి. ఎందుకంటే ఆనాడు బొండా ఉమా మీద, బుద్ధా వెంకన్న మీద మర్డర్ అటెంప్ట్ నడి సెంటర్లో సార్. ఈ రోజే కదా ఆయన అరెస్ట్ అయింది. మనకి అప్పుడే మర్చిపోతే ఎట్లా? సరే, దాని గురించి పక్కన పెట్టేస్తే, సాక్షి యాంకర్ ఈశ్వర్ గారికి మీకు గుర్తుంటే 2014 ముందు ఎలక్షన్ క్యాంపెయిన్కి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చారు. ఆయన అభిమానులందరూ మీటింగ్కి వచ్చి తిరిగి వెళుతూ ఉండగా 3 కురవాళ్ళు రోడ్డు ప్రమాదానికి గురై 2 స్పాట్లోనే చనిపోయారు. ఒక అబ్బాయికి కన్ను పోయింది. బొల్లాపల్లి మండలం గంగులపాలానికి చెందిన రావూరి నాగేశ్వరరావు, కస్తాల వెంకట్రావు, వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించడానికి హాస్పిటల్ దాకా వెళ్ళారు. ఈ ఎదవ, నేను ఎందుకంటున్నా అంటే, వాళ్ళు ఎవరో కాదు, నా అన్న పిల్లలు, నా అక్క పిల్లలు. ఈ ఎదవ అప్పుడు కవరింగ్ చేసి ఉంటారు కదా, అంత లైవ్ సాక్షి వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా. వీడికి సిగ్గుంటే వీళ్ళ అధినాయకుడి చేత ఎన్ని కోట్లు ఇప్పించాడో చెప్పాలి. దానికి సాక్ష్యం ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న మక్కిన మల్లికార్జునరావు గారు ఉన్నారు అక్కడే, బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు వైసీపీ తరఫున. వాళ్ళ చేత నన్ను చెప్పించు, నీకు దమ్ముంటే. మనం రూల్స్ పెట్టడమే కానీ పాటించమా? సిగ్గుండాలి కదా ఆ డిబేట్ పెట్టడానికి. పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం అల్లు అర్జున్ గారి గురించి ఏమాత్రం ఒక నోరిప్పితే ఎటు పోయేటు వస్తుందో అని చెప్పి ఆయన ఎక్కడా స్పందించకుండా అప్పటికి కామ్గానే ఉన్నారు. పదే పదే విలేకరులు అడుగుతూ ఉంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అన్నాడు. దేనికన్నారండి? అదే వెంటనే స్పందించి వాళ్ళ దాకా వెళ్ళి పరామర్శించుంటే అందాక రాదు కదా. అంతే అన్నాడే తప్ప, అది కూడా అల్లు అర్జున్ గారు అన్నాడు, మూవీ టీంని అన్నాడు ఆయన. ఈరోజు మేము 2 కోట్లు ఇప్పిస్తాం, 3 కోట్లు ఇప్పిస్తామని ఈ సాక్షి ఈడు ఎదవ వాగుతున్నాడు. ఆ సాక్షికి సాక్ష్యాలు లేవని ప్రజలందరికీ తెలుసు. సిగ్గుందా? ఇప్పటికైనా నీకు దమ్ముంటే వినుకొండలో జరిగిన ఆ ఘటనకి నువ్వు ఎన్ని కోట్లు కట్టావో చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనేవాడు వైట్ పేపర్ లాంటి వాడు రాజకీయంలో. ఇప్పటి వరకు మున్ముందు ఆయనకి ఎంత బురద పోస్తారో తెలియదు, కానీ అంబటి రాంబాబు కూడా సమాధానం చెప్పాలి. ఆ రోజు అంబటి రాంబాబు గారు నాయకుడిగా ఉన్నారు, తన వెనకాల వచ్చే ఉంటారు ఖచ్చితంగా. ఎన్ని కోట్లు ఇప్పించాడో అంబటి రాంబాబు గారు కూడా చెప్పాలి మరి. థ్యాంక్ యూ.